ఇప్పుడు చంద్రబాబు నాయుడు 1 ఇయర్ అయింది వచ్చి 1 ఇయర్ వచ్చి తర్వాత 1 ఇయర్లో చంద్రబాబు నాయుడు ఆయన దగ్గర ఉన్న అమౌంట్ను బట్టి రోడ్లు బాగు చేపిస్తాం కానీ ప్రజలకి డబ్బులు ఇవ్వటం కానీ ఎంతో కొంత న్యాయం చేస్తున్నాడు. రాష్ట్రం అప్పుల్లో ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంటింటింటికి వెళ్ళి ఎమ్మెల్యేలు ఓడిపోయిన ఎమ్మెల్యేలు సర్వే చేయమన్నాడు. సర్వే చేస్తే ఏమని వచ్చింది? మంచి అని చెడు అని చెబుతారు. ఎందుకు చెబుతారంటే బడ్జెట్ ఉంటేనే కదా వాళ్ళు ప్రభుత్వం ఇచ్చేది. బడ్జెట్ లేకపోతే ఇప్పుడు ఏం నుంచి ఇస్తాలో అని చెబుతారు. ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది కదా, 4 సంవత్సరాలు అప్పుడు ఏదన్నా వాళ్ళ దగ్గర ఉన్నది వరకే ప్రజలకు మంచి చేయాలని చూస్తారు కానీ అటు ఇటు వ్యాపారం చేయాలని చూడరు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారాలు ఇచ్చిన హామీలు గాలికి వదిలేశారు. ఎక్కడ కొట్టేశాడు? హామీలు గాలికి వదిలేలా. హామీలు ఉన్నాయి కానీ ఒకటి ఇచ్చుకుంటూ వస్తున్నాడు. ఏపీ బడ్జెట్ ఎంత ఉందో దాన్ని బట్టి ముందుకు సాగుతున్నాడు. హామీలు ఇచ్చిన తర్వాత ఉన్న బడ్జెట్ని బట్టి ఒకటి తర్వాత ఒకటి ఇచ్చుకుంటూ వస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి స్పాట్లో ఇచ్చాడు. స్పాట్లో ఎలా ఇచ్చాడు? ఇంటి పన్నుని, నీటి పన్నుని, పాత బకాయిలని అందరి దగ్గర వసూలు చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఆయన సొమ్ము మన సొమ్మే ఆయన ఇచ్చాడు. ఇప్పుడు ఏంటంటే మన సొమ్మే తీసుకోకుండా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇంటి పన్ను తీసేసాడు. ఇంకోటి ఏంటంటే ఆయన ఎక్కడి నుంచి అన్నది అని అమ్మఒడి, తల్లికి వందనం అవి వేస్తున్నాడు. ఇంటింటికి వెళ్ళేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చిన్న పొరపాటు చేస్తున్నాడు. అయితే జూన్ 2024 నుంచి జూన్ 2025 వరకు ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు ఎంత బాకీ ఉన్నారో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ప్రజలకు తెలిసిపోయింది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన ప్రజలకి తెలిసిపోయినా కూడా చంద్రబాబు నాయుడిని గారు ఏమీ జరగదు. ఎందుకు జరగదంటే ఏపీ అప్పుల్లో ఉంది. ఈ అప్పులు చూసుకోవాలి, ఇటు ప్రజలకి దగ్గర అవ్వాలి, ప్రజలకి ఇచ్చిన హామీలు కూడా నెరవేరవాలని చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మంచి పనులే చేశాడు కానీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు బాకీ ఉందని నువ్వు పిఆర్ కోడ్ అని చెబుతున్నాడు కదా. ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ఇంకా 3 సంవత్సరాలు, ఇంకా 2.5 సంవత్సరం గడిచిన తర్వాత అప్పుడు ఆలోచించి ఎమ్మెల్యేలని ఇంటింటికి పంపించి అప్పుడు ప్రజల్లోకి నడిస్తే అప్పుడు ఏదన్నా బాగుండిద్ది. వాళ్ళకి ఇచ్చిన హనీమూన్ పీరియడ్ టైం అయిపోయింది, మన ప్రజల తరపున పోరాటం చేయాలంటున్నాడు కదా. ఎంత ప్రజల తరపున పోరాడినా కూడా వాళ్ళ దగ్గర ఉంటే ఇస్తాను గురు. 1 ఇయర్ అయింది, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. 4 సంవత్సరాల్లో కీర్ చేస్తాడేమో. ఎలా చెప్తాం? చంద్రబాబు నాయుడు గారు పాప అన్నీ ఇప్పుడు రాజధాని ఇప్పుడు మొక్క పెట్టిన తర్వాత ఆ మొక్కకు నీళ్ళు పోయేలా జగన్మోహన్ రెడ్డి గారు ఆ మొక్క ఎండిపోయింది. ఎక్కడో మొక్క వేసాడు. ఆ మొక్కను వదిలేశారు. మొదటి చంద్రబాబు నాయుడు ఏ మొక్క వేసాడో ఆ మొక్కే నీళ్ళు పోయాలి కానీ రెండో మొక్క నీళ్ళు పోతే ప్రజలు ఇబ్బంది పడరా? ఇప్పుడు రాజధాని ఆడన్నాడు, సర్లే అక్కడ అన్నాడు. ముందు చంద్రబాబు నాయుడు ఒక మొక్క పెట్టిన తర్వాత ఆ మొక్కలోనే ఫాలో అవ్వాలా, నీళ్ళు పోయాలా. జగన్మోహన్ రెడ్డి 3 కలవల మీద కాలేసి పాలు పొంగిచ్చాడు. ఈ రాష్ట్రం ఏడ అభివృద్ధి అయింది? ఎక్కడ రోడ్లు బాగుపడ్డాయి? ఎక్కడ బస్ స్టాండింగ్లు బాగుపడ్డాయి? ఇప్పుడు కొద్ది గొప్ప ప్రజల దగ్గరికి వీళ్ళు వెళ్తున్నారు, వాళ్ళు వెళ్తున్నారు. ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మంచి చేస్తాడని నేను కోరుతున్నాను.